హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. గెస్ట్ కన్నా స్పెషల్ టాలెంట్ పర్సన్ అండి. ఏం తెలియని వయసులోనే ఏం చేద్దామని ఆలోచించి ఒక మంచి స్థాయిలో ఇప్పుడు ఉన్నారు. చాలా మందికి స్టూడెంట్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఏంటది అనుకుంటున్నారో, ఒక విద్య ఎప్పటికైనా 100,000 లక్షల మందికి నేర్పించడం జరుగుతుంది. అలాంటి విద్యని ఇప్పటి ఈ ట్రెండ్లో కావాల్సింది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కావాల్సింది, మనకు కావాల్సింది అందంగా ఉండడం. అలాంటి స్టూడియోతే ఉందండి. ఆల్మెటీ మేకప్ స్టూడియో. హేమ గారు మనతో ఉన్నారు. అండ్ తను పూర్తి పేరు వచ్చేసి హేమ దల్వాయ్ అండి. తను CEO ఆఫ్ ద ఆల్మెటీ మేకప్ స్టూడియోకి. అండ్ చాలా మంది స్టూడెంట్స్కి మంచి మేకప్ ఎలా వేయాలి, అండ్ ఫినిషింగ్ ఎలా వేయాలి, అండ్ హెయిర్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి, బ్రైడల్ మేకప్స్ కానీ రకరకాలుగా మేకప్స్ అన్ని తను నేర్పించడం జరుగుతుంది. అండ్ వాళ్ళకు కూడా ఒక మంచి లైఫ్ని ఇవ్వడం జరుగుతుంది. తనకు 16 years ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. అండ్ తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఇప్పుడు ఎలా ఉంది, అండ్ ఆల్మైటీ మేకప్ స్టూడియో ఎప్పుడు పెట్టారు, అండ్ ఇప్పుడు ఎలా నడుస్తుంది, తన మాటల్లో అడిగి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే పప్పు గారు. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా మంది మనకు సెలబ్రిటీస్ వస్తుంటారు, ఏదో ఒక కష్టపడి వచ్చేస్తుంటారు, అది వేరే విషయం. కానీ ఎవ్వరు మీకు సపోర్ట్ లేకుండా మీరు ఇక్కడ వరకు వచ్చారు కూడా, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అంటే మేకప్ అనేది ఇప్పట్లో చాలా వరకు మనకు కామన్ అయిపోయింది. మేకప్ లేకుంటే అసలు బయటికి కూడా వెళ్తలేరు. ఇంట్లో ఉంటే కూడా మేకప్ వేసుకునే ట్రెండ్ వచ్చేసింది కదా. ఇది పక్కన పెట్టేస్తే అసలు హేమ దల్వాయ్ గారు అంటే ఎవరు, ఎక్కడ పుట్టారు, అండ్ మీరు ఏం చదువుకున్నారు? నా ప్రాపర్ వచ్చి గుంటూరు దగ్గర ఒక చాలా చిన్న విలేజ్. మా హస్బెండ్ వచ్చి గుంటూరు దగ్గర. సో మ్యారేజ్ అయిన తర్వాత నేను హైదరాబాద్కి రావడం జరిగింది. అంత ముందు వరకు అసలు నేను ఏ ఊరు వెళ్ళింది లేదు, అసలు మా ఊరు దాటింది కూడా లేదు. నా స్టడీ వచ్చి చాలా తక్కువ అండి. నేను 7th class వరకే చదివాను. మా హస్బెండ్ వచ్చి ఎంఏ చేశారు. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఏ డ్రీము లేవు అసలు. అంటే ఒక భర్తకి భార్యగా ఉండడమే అంతే తెలుసు. అయితే నా లైఫ్ ఎలా టర్న్ అయ్యిందంటే 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అప్పుడే నా లైఫ్ టర్న్ అయింది. మామూలుగా పొలిటీషియన్కి లైఫ్ టర్న్ అవుతుంది, ఆయన ద్వారా నా లైఫ్ టర్న్ అయ్యింది. ఎలా అండి? చిరంజీవి గారికి మీకు ఏంటి, ప్రజారాజ్యం పార్టీకి మీకేంటి సంబంధం? అసలు ప్రజారాజ్యంకి నాకు ఏ సంబంధం లేదు. అసలు పొలిటీషియన్లు అంటే కూడా నాకు అప్పుడు ఏం తెలియదు. నేను చాలా చిన్నపిల్లని. నా మ్యారేజ్ అప్పటికి ఒక 7-8 years అవుతుందేమో అంతే. అప్పుడు నాకు 2 పిల్లలు పుట్టేశారు. పిల్లలు స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది అంతే. ఇంకా అంతే, పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఖాళీ టైంలో ఇంట్లో పని చేసుకోవడం, వంట చేసుకోవడం, ఇదే. ఇంకా నాకు వేరే ప్రపంచం తెలీదు. అయితే మా హస్బెండ్ మేము ఉండేది ఎల్బీనగర్లో. ఎల్బీనగర్లో ప్రజారాజ్యం పార్టీ తరపున అక్కడ లోకల్లో ఉండే లేడీస్కి కొన్ని వర్క్షాప్ కండక్ట్ చేశారు ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు. సో దాంట్లో టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, ఇంకా కొన్ని వర్క్స్ ఏవో యాడ్ అయినాయి, నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ విషయం మా హస్బెండ్కి తెలిసింది. అది కూడా ఫ్రీ అని తెలిసింది. సో మా హస్బెండ్ నాకు చెప్పారు, ఇట్లా ఫ్రీ అంట. అంటే నేను ఏదో నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన నన్ను వెళ్ళమని చెప్పలేదు. నాకు చాలా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. సో ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అసలు నాకు ఏ మెచ్యూరిటీ ఉండేది కాదు. ఆయన ఆ థాట్తోనే పంపించారు. అక్కడ లేడీస్లో కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలుసుకుంటుంది అన్న ఉద్దేశంతోనే నన్ను తీసుకుని వెళ్ళారు. అంటే ఆ వర్క్ ఏదో నేను నేర్చుకుని దాని ద్వారా నేను ఇన్కమ్ తెచ్చుకోవాలి ఆ ఉద్దేశం లేదు అసలు ఆయనకి. సో ఆ ఉద్దేశంతో నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేయించారు. ఫస్ట్ నేను టైలరింగ్ దాంట్లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే బ్యూటీషియన్ వర్క్ అంటే నాకు తెలియదు అసలు, దాని గురించి మీనింగ్ కూడా తెలియదు. టైలరింగ్ అంటే నాకు కొంచెం తెలుసు, అంటే ఇది స్టిచ్చింగ్ చేసే ఫీల్డ్ అన్నది నాకు తెలుసు అన్నమాట. సో నేను ఫస్ట్ వెళ్ళి టైలరింగ్లో జాయిన్ అయ్యాను. ఆ 2 days తర్వాత నాకు వేరే క్లాస్లో బ్యూటీషియన్ కోర్స్ అనేది చూశాను. నేను అక్కడ ఏంటో జరుగుతుందంటే చూశాను. దీన్ని ఏమంటారు అంటే బ్యూటీషియన్ కోర్సు, అంటే దీంట్లో ఫేషియల్, హైబ్రోస్, హెయిర్ కటింగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నారు. నాకు ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. సో నేను టైలరింగ్ దాంట్లో నుంచి బ్యూటీషియన్ దాంట్లోకి షిఫ్ట్ అయ్యాను. అక్కడ కొంచెం ఒప్పుకోలేదు, బట్ నేను బతిమలాడాను. అదేంటో నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, ప్లీజ్ నన్ను దాంట్లో షిఫ్ట్ చేయరా అంటే సరే అని 2 days తర్వాత నన్ను షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత అప్పటికి అది స్టార్ట్ అయిపోయి 15-20 days అయ్యింది ఆ క్లాస్ స్టార్ట్ అయ్యి. 1 week ఆ క్లాసెస్ ఏవైతే అయిపోయినాయో అవన్నీ నేను 1 weekలోనే నేర్చుకున్నాను. అండ్ ఫర్దర్గా ఇంకో 1 monthలో ఉండే క్లాసెస్ అన్నీ కూడా 1 month ప్రాక్టీస్ చేస్తే కానీ రాని క్లాసెస్ నేను 1 weekలోనే నేర్చేసుకున్నాను. సో అక్కడ ఉన్న మేడం నా ఇంట్రెస్ట్ని బాగా గ్రహించింది. నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ చిరంజీవి గారికి, తర్వాత అక్కడ నా ఇంట్రెస్ట్ని చూసి నన్ను ఇంకా బూస్ట్ చేసిన అక్కడ శ్రీదేవి గారు మేడం, తన పేరు శ్రీదేవి గారు. సో వీళ్ళిద్దరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో ఆల్రెడీ అయిపోయిన 15 days క్లాస్, నెక్స్ట్ జరగబోయే 1 month క్లాస్, ఇవన్నీ నేను 1 weekలోనే నేర్చేసుకున్నాను.
అసలు అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. ఓకే. సో క్లాసెస్ అయిపోయినాయి, చాలా బాగా నేర్చుకున్నాను. ఓకే. క్లాసెస్ అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడితో ఆగిపోకూడదు అంటే చాలా మంది ఉన్నారు అక్కడ, అవును. కానీ మేడం ఎవరిని మళ్ళీ ఇంకో క్లాస్లో జాయిన్ అవ్వు, నువ్వు బాగా నేర్చుకున్నావు అని ఎవరిని అడగలేదు. అవును. అక్కడ వరకు నేర్పించారు, అది అయిపోయింది. తర్వాత మేడం అన్నది నన్ను చాలా బూస్ట్ చేశారు. చాలా బాగా నేర్చుకుంటున్నావు, ఇక్కడ నుంచి నా అకాడమీ వచ్చేసి ఈ సేల్లో ఉంది, ఓకే. ఒక 15 days కనుక వస్తే నువ్వు చాలా బాగా నేర్చుకుంటావు, దీంట్లో అప్డేటింగ్ నేర్పిస్తానని చెప్పారు శ్రీదేవి మేడం. సో దాని తర్వాత మేము హైట్ నగర్ షిఫ్ట్ అయిపోయాం. ఓన్ హౌస్ కట్టుకుని మేము హైట్ నగర్ షిఫ్ట్ అయిపోయాం. హైట్ నగర్ నుంచి ఈసీఎల్ వెళ్ళాలంటే అది మామూలు మాట కాదు ఆ రోజుల్లో. ఓకే. మా దగ్గర అసలు బస్సులు కానీ ఆటోస్ కానీ ఏవి ఉండవు, ఓన్లీ ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు బయటకు రాగలుగుతారు. సో ఆ టైంలో నేను చాలా ఆలోచించాను, పిల్లల్ని చూసుకొని ఈ రోజు ఈసీఎల్ వెళ్ళాలంటే వచ్చేసరికి 10-11 అవుతుంది, ఎలా అని ఆలోచించాను. తర్వాత 2 months తర్వాత నాకు దసరా హాలిడేస్ వస్తున్నాయి. దసరా హాలిడేస్కి ఎట్లాగా 10 days వస్తాయి. అప్పుడు నేను మా పిల్లల్ని మా అత్తగారింటికి పంపించాను. సో అక్కడ ఫీజు వచ్చేసి 10,000. ఆ టైంలో 10,000 అంటే నాకు నిజంగా ఒక 5 లక్షలతో సమానం. మాకుండే ఆ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి అది నాకు 5 లక్షలతో సమానం. సో 10,000 అంటే మా హస్బెండ్ పంపించారు, ఇక్కడ అంటే ఫ్రీ కాబట్టి పంపించారు. సో దాని ద్వారా నేను చిన్న ఇన్కమ్ సంపాదించుకోవడం స్టార్ట్ చేశాను. అక్కడ నేర్చుకున్న వాటితోటి ఫేషియల్ చేయడం, మాకు తెలిసిన వాళ్ళు సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో ఆ ఫేషియల్ చేయడం, హైబ్రో చేయడం, చిన్న హెయిర్ కట్లు చేయడం, అలా నాకు కొంచెం ఇన్కమ్ వచ్చింది. సో దీంట్లో నేను ఇంకా అడ్వాన్స్డ్గా నేర్చుకుంటే నా ఇన్కమ్ అనేది పెరుగుతుంది కదా అన్న ఆలోచన నాకు వచ్చింది. అయితే హస్బెండ్ అడిగితే అసలు నో వే, అసలు పంపించని నాకు తెలుసు, ఎందుకంటే అంత ఫైనాన్షియల్గా మాకు లేదు. అంటే పెద్దలు ఇచ్చిన ఆస్తి అయితే ఉంది కానీ లిక్విడ్ క్యాష్ రూపంలో అయితే మాకు చాలా తక్కువ అప్పుడున్న ఇన్కమ్ని బట్టి. ఆ విషయం నా ఇంట్రెస్ట్ నేను మా మమ్మీకి మా అత్తగారికి షేర్ చేస్తే వాళ్ళు తల మా అత్తగారు 5,000, మా మమ్మీ ఒక 5,000 ఇచ్చారు. అండ్ అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా ఇచ్చారు. సో అప్పుడు 10 daysలో నేను మేడంకి చెప్పాను, మేడం మీరు నాకు ఎన్ని రోజులు కోర్సు పడుతుంది అని, 2 months రావాలన్న. 2 months అయితే అస్సలు అవ్వదు మేడం, నేను పిల్లలను చూసుకుంటా, అంత దూరం నుంచి రావాలంటే నాకు అస్సలు అవ్వదు, 10 daysలో నాకు నేర్పించగలుగుతానంటే నేను వస్తానంటే సరే అన్నారు. సో పిల్లల్ని నేను పంపించేశాను. మామూలుగా అయితే అసలు నా బస్సు అసలు పడదు, బస్సు ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు నాకు వాంటింగ్స్ అవుతాయి. కానీ ఆటోలో వెళ్ళేంత కెపాసిటీ లేదు, బస్సు జర్నీ చేయాలి. సో పప్పు గారు నేను పడ్డ ఆ యాతన ఏదైతే ఉందో అప్పుడు నేను నేర్చుకోవడానికి అది మామూలుది కాదు, మామూలు స్ట్రగుల్ కాదు. మేము ఉండే కుంట్లూరు నుంచి ఈసెల్ వెళ్ళాలంటే 3-4 బస్సులు మారాలి, బస్సు అస్సలు పడదు, ఆటోలో వెళ్ళే కెపాసిటీ లేదు. ఎంత నేను స్ట్రగుల్ అయ్యి వెళ్ళానంటే నిజంగా 2 monthsలో నేర్చుకోవాల్సింది నేను 10 daysలోనే నేర్చుకుని మేడంకి నేను ఏంటో మళ్ళీ ఇంకోసారి రుజువు చేశాను. ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, ఆమె లేనప్పుడు ఆ సెలూన్ని నేనే హ్యాండిల్ చేసి మేడంకి అప్పట్లో రోజుకు ఒక 1,500-1,000 రూపీస్ వచ్చేదంట. సో నేను 4,000, 5,000 ఇన్కమ్ ఆమె లేనప్పుడు. వచ్చిన వాళ్ళని మేడం లేదని వెనక్కి పంపించకుండా వచ్చిన వాళ్ళకి నేను సర్వీస్ చేసి 3,000, 4,000 చూపెట్టేవాళ్ళు. నేను చూపించాను. అసలు మేడం ఎంత ఫెదా అయిపోయారంటే, నువ్వు దూరం అయిపోయినావు, లేకపోతే నా దగ్గర నేను జాబ్కి పెట్టుకునేదాన్ని, హేమ మీకు కావాలంటే నీ రెంట్ వచ్చేటట్టు నీ మంచి శాలరీ ఇస్తాను, నువ్వు ఇక్కడికే షిఫ్ట్ అయిపోయి నా దాంట్లో జాబ్ చేయొచ్చు కదా అని చాలా రిక్వెస్ట్ చేశారు. సో కానీ అంటే నేను చెయ్యలేను, నాది అక్కడ ఓన్ హౌస్, మళ్ళీ వచ్చి నేను రెంట్ హౌస్లో ఉండలేను. సో లేదు మేడం మాకు అర్థమవుతుంది, మీరు కూడా నాకు చాలా బాగా నేర్పించారు కానీ జాబ్ చేయలేను నేను అని ఇంకా సారీ చెప్పేశాను మేడంకి. నిజంగా నన్ను ఎంత బూస్ట్ చేశారంటే ఆ మేడం అలాగా నన్ను బూస్ట్ చేయడం వల్లే నేను ఉండే కొద్ది అలాగా గ్రో అప్ అవుతా వచ్చాను అన్నమాట. ఆ రోజు మేడం నన్ను అక్కడే వదిలేస్తే నేను అలాగే ఉండేదాన్ని. ఇంత ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యేదాన్ని కాదు నిజంగా. అయితే ఆ కోర్సులో నాకు బేసిక్ నాలెడ్జ్ తోటి మేకప్ కూడా నేర్పించారు. ఆ మేకప్పే నేను స్టార్టింగ్ తీసుకున్న ప్రైజ్ 500 రూపీస్. ఆ రోజుల్లో ఫస్ట్ నేను చేసిన బ్రైడల్ మేకప్ 500 రూపీస్ తీసుకున్నాను. ఈ రోజు 50,000 తీసుకుంటున్నాను. 500 నుంచి 50,000 వరకు ఎదిగాను. ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, బట్ నేను అంత ఎక్కువ ఛార్జ్ చేయాలని నేను అనుకోవట్లేదు బ్రైడ్ మేకప్ మీద. నాకు 50,000 చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా అదర్ స్టేట్స్కి వెళ్తే ఇంకా ఎక్కువే వస్తుంది, లోకల్లో తీసుకుంటే కనుక 50,000 వరకు నేను ఛార్జ్ చేస్తున్నాను. సో నా హ్యాపీనెస్ అంటే ఏంటంటే 500 నుంచి 50,000 వరకు ఎదిగాను. నేను చాలా అంటే చాలా నా ఫీల్డ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను.